దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే క్రమంలో సంఘంలో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో క్రాకర్స్ యజమానుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలలో క్రాకర్స్ నిల్వ ఉన్నాయా లేదా అని పరిశీలించారు. క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు తీసుకోవాల్సిన అనుమతులు, ప్రభుత్వ నియమ నిబంధనల గురించి వారికి అవగాహన కల్పించారు. అనంతరం క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. షాపులు ఏర్పాటు చేసిన సమయంలో వాహనాలు నిలపరాదని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. జనావాసాల మధ్య క్రాకర్స్ నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని, లేకుంటే శిక్షార్హులవుతారని హెచ్చరించారు. లోపల కూడా సరుకులు ఉంటాయా? నువ్వురా నువ్వు ఉండాలా? బూస్ట్ బ్యాగ్ ఇట్లా ఇయ్యండి. టైట్ ఇదే ఇంకా కొంచెం బయటికి రమ్మన్నా. కొంచెం ఇది కలపాలి. ఒక్కసారి ఆ బాక్స్ అయినా 2 సైడ్లు ఉద్దురా ఇట్లా 2 టిప్పని చెప్పండి అంతే. సంఘం మండల ప్రజలకి ముందుగా అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు. అలాగే గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు, అలాగే మన డిఎస్పీ గారు, సిఐ గారి పర్యవేక్షణలో ఈసారి సంఘం మండలంలో దీపావళి అనేది చాలా శాంతియుతంగా, పీస్ఫుల్గా జరగాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ దీపావళి సందర్భంగా ఈ పటాసులు షాపులు అరేంజ్ చేసే వ్యాపారస్తులు ముందుగా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఆ అనుమతుల్లో సూచించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి. అలా కాకుండా వాటిని ఏవైనా వైలేట్ చేస్తే మాత్రం వారు పొందిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే విధంగా, అలాగే చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎవరైనా సరే అనుమతులు లేకుండా వారి ఇళ్లలో కానీ లేదా బయట ఎక్కడైనా ప్రైవేట్ ప్రదేశాల్లో కానీ తయారు చేస్తున్నారా అని నిఘా ఏర్పాటు చేసి ఉన్నాము. ఎక్కడైనా కానీ అలాంటి సమాచారం ఉంటే వారిపై రైడ్ చేసి ఆ వస్తువులను సీజ్ చేసి, అలాగే ఆ వ్యాపారస్తులపై కఠినమైన చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. వ్యాపారస్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.